వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను ఒక స్పెషల్ గార్డెన్కి వచ్చేసిన. గార్డెన్ ఏముంది స్పెషల్ అనుకోను, గార్డెన్ కూడా స్పెషల్. ఎందుకంటే ఇది కంప్లీట్గా మెడిసినల్ ప్లాంట్స్, ట్రీస్, హర్బ్స్ అండ్ షర్బ్స్ ఉండే ఒక గార్డెన్ అనమాట. సో దాదాపు ఇట్లా లెక్క చెప్పాలంటే పర్ఫెక్ట్గా మీకు 380 రకాల మెడిసిన్స్ ఉండే ఒక గార్డెన్. సో ఇది వచ్చేసి ఎక్కడుంది అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్తా. సో ఇది చాలా స్పెషల్గా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీన్ని ఆలనా పాలన దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఇంతకీ గార్డెన్లో ఏమేమి ఉంటాయి స్పెషాలిటీ అనేది చూపిస్తా. ఎందుకంటే వెనకటికి మెడిసిన్స్ అంటే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ లేదు అప్పట్లో. అందుకనే అల్సర్లు వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా రోగాలకి అన్నీ కూడా చెట్ల నుంచి తీసే మెడిసిన్నే వాడేది. సో ఇప్పటికీ ఆయుర్వేదిక్ ఉందనుకోండి. సో అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడడానికి స్పెషల్గా ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. అందుకని ఇంట్లో ఫుడ్ స్టెప్ కూడా ఓన్లీ పొద్దున్న టైంలో మాత్రమే అలౌ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ డే ఉంటుంది, కాకపోతే ఫుడ్ స్టెప్ ఓన్లీ 8 to 9 వరకు, 1 గంట మాత్రమే అలౌ చేస్తుంటారు. ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రం ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తుంటారు అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించి ఆ డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ నుంచే కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అందుకని మనం కూడా ఒక్కసారి ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామని వచ్చినాం. చలో ఒకసారి మనం కూడా లుక్ చేసేద్దాం. అయితే ఈ గార్డెన్ ఎట్లా డిజైన్ చేసిర్రు అంటే ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఇన్ కేస్ ఎవరైనా వచ్చిన విజిటర్స్ మొక్కల గురించి తెలుసుకోవడానికి అనేటట్టు డిజైన్ చేశారు అనమాట. సో మనిషిని ఎట్లా ఉంటుంది, తల, బాడీ పార్ట్ అండ్ కాళ్ళు కదా. సో ఈ గార్డెన్ కూడా అట్లే తీసుకున్నారు. తలకి సంబంధించినవి ఏ వచ్చినా అంటే మనకి వెంట్రుకలు కావచ్చు, లేదంటే ఇక్కడ వరకు ఉండే పార్ట్స్లో చెవికి, ముక్కుకి, కళ్ళకి ఇట్లాంటి వాటికి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లాంటి మెడిసిన్ వాడాలి అన్నప్పుడు కన్ఫ్యూజన్. ఎందుకంటే దాదాపు 380 రకాలుగా ఎమర్జెన్సీ మెడిసిన్ ఏడ దొరుకుతుంది అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందిగా. అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇగో ఈ రౌండ్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది తలకి సంబంధించినట్టు. సో అక్కడ మొత్తం హెడ్ పార్ట్కి సంబంధించి, అండ్ ఇదంతా కూడా బాడీ పార్ట్కి సంబంధించి మధ్యల వరకు. ఆ తర్వాత ఎండ్లో కాళ్ళు, టోసు, గోర్లకు సంబంధించి ఇట్లా డిఫరెంట్గా ఉండేటట్టు అండ్ ఈజీగా కలెక్షన్ చేసుకునేటట్టు డిజైన్ అయితే చేశారు. సరే ఒక్కసారి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఏంది ఇది అనుకొని నేను కూడా వచ్చిన. సో ఇదేంది తెలుసా, మనం సింధూరం, కుంకుమ ఒకటే అని అనుకుంటాం, కానీ సింధూరం వేరు, కుంకుమ వేరు అని వీడికి వచ్చినాకనే నాకు అర్థమైంది. సో ఇది ఏదైతే మనకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ అండ్ ముళ్ళు ముళ్ళుగా, ఇది పగిలితే ఇందులో గింజలు ఉంటాయి. సో ఒక్కసారి నేను ఇక్కడ వెతికే ప్రయత్నం, ఇగో ఇండ్లు ఉన్నాయి చూడండి. ఇది పగిలిపోతిన తర్వాత ఇందులో కొన్ని గింజలు వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా రెడ్డిష్గా ఉంటాయి. కనిపిస్తుందా మీకు విజువల్స్లో? సో ఈ గింజలతోటి సింధూరం చేస్తుంటారనమాట. సో దీనికి సంబంధించి అక్కడ మనకు చూస్తున్నాం కదా సింధూరం, చెట్టు పేరు కూడా సింధూరం అనే తెలిసేటట్టు పెట్టిర్రు. సో దానికి అదే పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్లాంటి గింజలన్నీ తీసి దీన్ని సింధూరంగా యూజ్ చేస్తారు. అండ్ సింధూరంతో పాటు ఇది ఆయుర్వేదిక్లో కూడా డాక్టర్స్ దీన్ని కూడా యూజ్ చేస్తుంటారు అనమాట. సో సింధూరం గురించి చూసినాం కదా, ఇంకేం మొక్కలు ఉన్నాయని చూపిస్తా పదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, అందరు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 చూసారు కదా, పుష్ప 2 ఎర్రచందనం. సో ఎర్రచందనం అయితే అక్కడ విజువలైజేషన్ చూసారు కదా, ఇక్కడ నిజంగానే ఎర్రచందనం చెట్టు కూడా ఉందంట. ఇన్ని చెట్లల్లో దాన్ని కూడా ఒకసారి మనం కూడా వెతికి పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ ఎర్రచందనం చెట్టు ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తా పదండి. ఇదే ఎర్రచందనం. ఇక మనకు కనిపిస్తుంది కదా ఎర్రచందనంకి సంబంధించి. ఎప్పటికైనా ఎర్రచందనం అంటే దాన్ని శాండిల్ వుడ్ అండ్ దాంతోపాటు దాన్ని స్మగ్లింగ్కి యూజ్ చేస్తారు, లేదంటే చందనంగా వాడతారని మాత్రమే చాలామందికి ఎరక. కానీ అది కాదు, దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఒక్కసారి నాకు ఈడికి వచ్చినాకనే అర్థమైంది. రెడ్ శాండిల్, హార్డ్ వుడ్ యూజ్ చేస్తుంటారు. సో ఆ హార్డ్ వుడ్ దేనికి అంటే స్కిన్ డిసీజెస్కి అండ్ రెడ్యూస్ బ్లడ్ ప్రెషర్స్, ప్యూరిఫైయింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫీవర్.
సో ఈ పైన చెక్క బెరడు కాదు, దాంట్లో ఉండే హార్డ్వుడ్ ఏదైతే ఉంటుందో అది మెడికల్లో వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారనమాట. సో దానికోసం పెంచుతున్నారు ఎర్రచందనాన్ని. సో ఇట్లుంటుంది అనమాట ఎర్రచందనం చెట్టు. అండ్ ఎర్రచందనం ఆకులు ఎట్లుంటాయి చూపిస్తాను నేను మీకు. ఇక మన జామాకు ఉంటుంది కదా, జామాకు సేమ్ అచ్చం అట్లనే ఉంది జామాకు లాగా. కాకపోతే జామాకు కొంత సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ ఉంటుంది, కానీ ఇది మాత్రం అట్లా లేదు, చాలా హార్డ్గా ఉంది, చాలా రఫ్గా ఉంది అనమాట. సో ఇదనమాట ఆకు. ఈ ఆకు దేనికి పనిచేయదు వాళ్ళకి, అందులో ఉండే హార్డ్ వుడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుందంట. సో మొత్తానికైతే ఇగో ఇది ఎర్రచందనం పుష్ప 2 సినిమాలో లోపలిదే చూస్తారు కదా హార్డ్ వుడ్, దీని బయట ఇట్లా ఉంటుంది, దీని ఆకులు ఇట్లుంటాయి అనమాట. ఆకులు దేనికి పనికిరావు, లోపల ఉండే వుడ్ మాత్రమే పనికొస్తుంది. ఇంకొకటి మనకి ఏదన్నా ఇనుప రాడ్లో ఏదైనా చేస్తుంటే చాకో గీకో తెగింది అని అనుకుంటే వెళ్ళి సెప్టిక్ ఇంజెక్షన్స్ వేసుకుంటుండే ఇప్పటి మనం. కానీ అప్పట్లో ఏం చేస్తుండేనంటే ఇగో ఈ చెట్టు వాడుతుండేనంట. అండ్ ఈ చెట్టు కాయలు కనిపిస్తున్నాయి కదా, ఆ కాయలు ఉండే లోపల విత్తనాలు తీసి అందులో నుంచి నూనె తీసి ఆ నూనె వాడతారట. దీని పేరు ఏంటంటే పొన్న, చెట్టు పేరు పొన్న. ఇది అదే నేను చెప్పిన కదా యాంటీ పాయిజన్ ఉంటుంది కదా, దానికి యాంటీసెప్టిక్గా వాడుతుంటారు. సీడ్ ఆయిల్, లీఫ్, బార్క్, దీని ఆకులు కూడా దానికే పనిచేస్తాయి అంటే. అండ్ దాంతోపాటు దీని ఉండే బార్క్ ఏమంటారు, బెరడు కూడా పనిచేస్తుంది అనమాట పాయిజన్కి సంబంధించి. ఇక ఇది చూస్తురుగా ఇదంతా కూడా మైదాకే. మన ఇంట్లో అందరి ఇంట్లో మైదాకు ఉంటుంది, కానీ అట్లాంటి మెడికల్ చెట్లు అయితే మన కాడ కనిపి. సో వీటితో పాటు ఇంకేమున్నాయంటే అశ్వగంధ కూడా ఉంది. అండ్ అశ్వగంధ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. ఎర్రచందనంతో పాటు ఇక్కడ తెల్లచందనం చెట్టు కూడా ఉంది. సో ఆ తెల్లచందనం చూపిస్తాను మీకు, అండ్ దాంతోపాటు అశ్వగంధ. సో అశ్వగంధ అనేది చాలా మందికి తెలుసు కదా. సో ఇప్పుడు నా వే అంతా కూడా నేను అశ్వగంధ దగ్గరికి పోతున్నా. అశ్వగంధ చాలా స్కిన్కి వాడుతుంటుంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా మనకు తమలపాకు కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా చిన్న తమలపాకులో కూడా ఒక 3-4 రకాలు ఉంటాయి. సో ఇది చిన్న తమలపాకు, ఆకు ఇంతే సైజు ఉంటుంది, దీనికంటే మించి పెరగది. అండ్ ఇది కూడా డాక్టర్స్ వచ్చి దీన్ని కలెక్ట్ చేసుకుంటూ పోతుంటారంట. అండ్ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించింది కూడా ఒక తీగ ఏదో ఉందంట, ఇందాక ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు నాతో చెప్పారు. సో ఆ తీగ 3 నెలలకు ఒకసారి వచ్చి దాదాపు 150 నుంచి 2 ఆకులు ఖచ్చితంగా లెక్క పెట్టుకొని మరీ తీసుకొని పోతుంటారంట ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చేసి. ఇక మన ప్రయాణం వచ్చినాం కదా, ఇంకో తెల్లచందనం చెట్టు, ఇందాక ఎర్రచందనం చెట్టు చూసినాం కదా, ఇక తెల్లచందనం అన్న చందనమన్నమో ఒకటే. ఇగో అది కనిపిస్తుంది కదా చిన్నగా పెద్దగా, ఇగో ఈ ఆకులు ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా కూడా తెల్లచందనం అనమాట. చూపిస్తాను నేను దగ్గరకు. ఇది తెల్లచందనం చెట్టు. సో ఇది కూడా మెడిసినల్కి వాడతారు, కానీ దేనికి వాడతారనే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఏం పెట్టలేదు, కాబట్టి నాకు కూడా తెలియదు. అండ్ ఇందాక నేను చెప్పిన కదా ఇగో అదే ఇది అశ్వగంధకు సంబంధించిన చెట్టు. సో ఈ అశ్వగంధ చెట్టు వీళ్ళు చాలా కేరింగ్గా చూసుకుంటుంటారు. అండ్ ఈ అశ్వగంధ చెట్టు ఎట్లా పెంచుతారంటే ఇందులో విత్తనాలు వస్తుంటాయి, ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, చూపిస్తా పోయింది. ఇగో ఇట్లా మొగ్గలు వచ్చి దీంట్లో ఆరెంజిష్ కలర్ విత్తనాలు వస్తుంటే దీన్ని మళ్ళీ విలేసి చిన్న చిన్న మొక్కలు తయారు చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఎప్పటికీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చి తీసుకెళ్లేది క్యాన్సర్ కోసం ఉపయోగపడే ఒక తీగ అండ్ దాంతోపాటు అశ్వగంధ. ఇవి రెండు బాగా ఖచ్చితంగా ఎవ్రీ 2 months 3 months వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటారంట. సో మొత్తానికైతే అశ్వగంధ ఇది. అశ్వగంధకు సంబంధించిన స్టెమ్ ఇక్కడ రాసిపెట్టింది ఏంటంటే అశ్వగంధకు సంబంధించిన స్టెమ్ వాడతారు, ఆకు వాడతారు, అండ్ రూట్స్ కూడా వాడతారట. సో దేనికి వాడతారు అనేది నాకైతే తెలీదు. మ్యాక్సిమం ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్కిన్ డిసీజెస్కి ఎక్కువ వాడతారు. అండ్ దాంతోపాటు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది వాడతారు మెడిసిన్లో అనేది ఇక్కడ ఇండికేషన్ బోర్డు ఉంది. ఈ చెట్టు పేరు నాకు చాలా గమ్మత్ అనిపించింది, సొగసుల చెట్లు అంట ఇవి. సో ఇక్కడ ఒక 2-3 పెట్టిర్రు, అందుకనే లైన్గా ఒకటే ఇండికేటర్తో సొగసుల చెట్లు అని పెట్టారు. సో ఈ సొగసుల చెట్టుకి సంబంధించిన ఆకులు, పువ్వులు అండ్ దాంతోపాటు బెరడు, ఈ 3 వాడతారు. దేనికి వాడతారు అని అంటే అది కూడా రాసి పెట్టిండ్రు ఇక్కడ. ఎలర్జీస్ ఉన్నప్పుడు, మౌత్ అల్సర్స్ ఉన్నప్పుడు, అండ్ డయేరియా, స్పైన్ పెయిన్,
కిడ్నీస్ అండ్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి కూడా అప్పట్లో వాడుతుండేనంట. అసలు ఇప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చినా ఇంకొక ప్రాబ్లం వచ్చినా అన్న హాస్పిటల్కి పోవడం, మందులు వాడడం, లేదు అని అంటే ఇక మీకు తెలిసింది ఏం చేస్తారు డాక్టర్స్ అనేది. అండ్ మౌత్ అల్సర్స్ అంటే అల్సర్స్కి సంబంధించిన మనం జెల్స్ వాడుతుంటాం, డయేరియా స్టార్ట్ అవ్వడే ఆలస్యం, అడ్డుకట్టేయడానికి ట్యాబ్లెట్లు వేసేసుకుంటాం. కానీ అప్పట్లో మాత్రం ఇగో ఈ చెట్టుకి సంబంధించిన ఆకలు, బెరడ్లు ఇవన్నీ వాడేటోళ్ళంట. అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే సార్, కుంకుడుగా ఎండిపోయింది మీరు చూస్తుంటారు కదా. సో ఆ కుంకుడు చెట్టు ఎట్లుంటుందంటే ఇగో ఈడ కనిపిస్తుంది నాకు. ఇంకో ఈడ కుంకుడు కాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, చాలా ఉన్నాయి, చెట్టుకి నిండా కుంకుడుకాయలు ఉన్నాయి. సో ఇవంతా కూడా కలర్ మారిన తర్వాత అప్పుడు మనం యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఇగో ఇక్కడ ఒకటి ఎండిపోయింది కనిపిస్తుంది కుంకుడు, కుంకుడు చెట్టు. ఇప్పటికీ చాలామంది కుంకుడుకాయలు వాడుతుంటారు అండ్ కుంకుడు రిలేటెడ్ ఉండే షాంపూస్ వాడుతుంటారు కదా. కుంకుడు చెట్టు అయితే ఇగో ఇట్లుంటుంది. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం చూసిన కుంకుడు చెట్టు ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ చెట్టు పెట్టిన 6 ఇయర్స్లోనే కాత వచ్చింది అండ్ దాంతోపాటు కాయలు కూడా కాసినాయి అనమాట. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా అప్పట్లో, ఇప్పుడైతే మనం పర్ఫ్యూమ్స్ నెంబర్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం. అండ్ తర్వాత అత్తర్లు పర్ఫ్యూమ్గా కూడా ఈ జనరేషన్ కోసం మార్చి తెచ్చేసారు కదా. మరి అప్పట్లో ఏం వాడుతుండే అత్తర్లా, పర్ఫ్యూమ్లా అంటే అది కాదు, అది చెట్టు నుంచి తీసినవి వాడుతుండే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అఫ్టేనియా అని అంట. ఈ చెట్టు పేరు అఫ్టేనియా. ఇవి చిన్న చిన్న బేబీ రోజెస్ వస్తాయట. ఆ బేబీ రోజెస్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే ఆకులు అండ్ దానికి ఉండే స్టెమ్ ఇవి యూజ్ చేసి దీన్ని పర్ఫ్యూమ్గా వాడేవాళ్ళట. సో ఆ పర్ఫ్యూమ్కి సంబంధించిన మొక్కలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అసలు అప్పటికి నాకు తెలిసి ఓన్లీ మెడిసినే అనుకున్నా, మెడిసిన్ కాదు, ఈవెన్ పర్ఫ్యూమ్స్కి సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా గ్రీనిష్కి ఇదంతా ఇక్కడే కనిపిస్తుంది. అండ్ ఈ వీటిని కలెక్ట్ చేయడానికి చాలా స్ట్రెస్ తీసుకున్నారు అప్పట్లో. అండ్ ఇవి కేవలం మన హైదరాబాద్ నుంచో లేదంటే తెలంగాణ నుంచో ఏపీ నుంచో కాదు, కొన్ని మొక్కలు ఆయుర్వేదిక్ మొక్కలు సంబంధించి హిమాలయాల నుంచి కూడా తెచ్చినవి ఉన్నాయట. సో ఎందుకంటే అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఒకటే దగ్గర దొరికాయి కదా, ఇవన్నీ కూడా దాదాపుగా అడవుల నుంచి సేకరించినాయి. సో సేకరించి అవి కాపాడుకుంటూ ఇట్లా విత్తనాలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వేసుకుంటూ అవి చెట్లు పోకుండా కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడ కూడా నర్సరీలో మనం చూద్దామన్నా కూడా కనిపించాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకు కనిపిస్తుంది, సముద్రాల పాల తీగ. తీగనంట, తీగ కాదు సారీ, సముద్రాల పాల తీగ. సో ఇది వచ్చేసి క్యాన్సర్కి యూజ్ చేస్తుంటారట. అండ్ దాంతోపాటు బోన్ పెయిన్స్కి యూజ్ చేస్తుంటారంట. అండ్ దీనికి సంబంధించిన ఆకు, తర్వాత వేరు, స్టెమ్, ఈ 3 కూడా వాడుతుంటారంట. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఊండ్ హీల్ చేయడానికి, మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఇప్పుడు ఆయింట్మెంట్లు, పౌడర్లు ఇంకా రకరకాలుగా వేసేస్తుంటాం కదా పుండు మాన్నికి. అప్పటోళ్ళు ఈ పుండు మానడానికి కూడా ఇగో ఇది కనిపిస్తుందిగా ఎంత తెల్లగా ఉందో, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడడం కూడా. మనకి నిజంగా తీగలు ఎక్కడైనా వైట్ లేదంటే గ్రీనిష్, సారీ వైట్ కనిపించే కానీ డార్క్ గ్రీనో, లైట్ గ్రీనో, బ్రౌనో కనిపిస్తాయి కదా. ఇది మాత్రం అట్లా లేదు, ఇగో తెల్లగా ఉంది, వైట్ కలర్లో ఉంది కంప్లీట్గా. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది టచ్ చేస్తే కూడా చాలా స్మూత్గా ఉంది. మనం బచ్చలాకి ఎంత స్మూత్గా కనిపిస్తుందో సో అంత స్మూత్ ఉంది. తర్వాత ఇది సీతమ్మ జడ కుచ్చు పువ్వు, వెల్వెట్ పువ్వు అని అంటారు కదా, స్మూత్నెస్ అట్లా కనిపిస్తుంది అనమాట ఈ స్టెమ్కి సంబంధించి. అండ్ ఆకులు కూడా ఇగో చూడండి, ఇది ఆఫ్ ఆకే, ఇంకొక ఆఫ్ ఆకు అయిన తర్వాత ఫుల్గా ఇగో ఇట్లా మనకు పెద్దగా కనిపిస్తుంది అనమాట. చామకూర ఆకుంటుంది చూడు, అంత పెద్దగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అది. ఇక రేల పూలు, సో ఊర్లలో అండ్ అడవి దగ్గర ఉండే వాళ్ళకి ఈ రేల పూలు చాలా తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. ప్రజెంట్ ఎండాకాలం పువ్వులు అయితే కనిపిస్తలే కానీ కాయలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇవి కూడా మెడికల్ పర్పస్ వాడుతుంటారంట. ఇక్కడ పడే ఏ చిన్న ఆకు, వేరు, ఎండిపోయిన చెట్టు లేదంటే ఆ చెట్టు చచ్చిపోతే వాటి వేర్లు ఇట్లా ప్రతి ఒక్కటి మెడిసిన్కి వాడతారు, ఏది కూడా వృధాగా పోనీయరు. సో రేల పూలు, సో రేల పూలకు సంబంధించి అయితే ఎందుకు వాడతారు అనేది ఇక్కడ నాకైతే ఏం సైన్ బోర్డ్ లేదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా. కాకపోతే ఇది మెడికల్గా వాడతారని చెప్పి ఫ్రంట్లో వచ్చేటప్పుడు ఆ నోటీస్ బోర్డ్ ఏదైతే ఇండికేషన్ బోర్డు ఉందో అందులో రేల పూల కోసం కొంత డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సో అట్లా తెలుసు నాకు దీన్ని మెడికల్ పర్పస్ వాడతారని. సో ఇవి కాకుండా ఇక మన అందరి ఇండ్లలో ఉండే మల్లె, దొడ్డు మల్లె, ఆ ఆకు, బెరడు కూడా మెడిసిన్కి యూజ్ చేస్తారంట. అండ్ దాంతోపాటు అలోవెరా. సో అలోవెరా మనకు తెలిసింది ఏంటంటే ఇట్లా ఉండి దానికి అన్ని ఇట్లా ముళ్ళులు ఉండే అలోవెరా తెలుస్తుందిగా. అసలు ఇక్కడ నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయినా, అసలు ముళ్ళు లేని అలోవెరా కూడా ఉంటుందా అనిపించింది. అసలు ఆ అలోవెరాకి ఒక్క ముళ్ళు కూడా లేదు, ఒక్క ముళ్ళు కూడా లేదనమాట. సో అక్కడ మనకు కనిపిస్తుంది అలోవెరా. సో ఆ అలోవెరాని కూడా, అది కూడా ఒక రకమైన అలోవెరాని, సో దాన్ని కూడా మెడిసిన్లో వాడుతుంటారు. అండ్ చిలకడ దుంపలు,
రత్నపూర్ గడ్డ అంటారు ఒక చోట, చిలకడ దుంపలు అంటారు ఇంకో చోట. శివరాత్రికి ఉపవాసం ఉన్నప్పుడు మిగతా దీక్షలు అప్పుడు తింటాం కదా, సో దానికి సంబంధించినది. సో ఈ వేర్లు మెడిసిన్లు చాలా 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 వాళ్ళ క్రూషియల్గా యూజ్ అవుతుంది అనమాట. కింద వేర్లు కావచ్చు అండ్ దానికి సంబంధించిన తీగ కావచ్చు ఇవి. సో అందుకనే దాన్ని ఎప్పుడు అట్లా మెయింటైన్ చేస్తుంటారు. సో కింద ఉండే దుంపల కోసం కాదు, అండ్ దీనిపైన ఉండే ఆ తీగల కోసం దీన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఇక నేను ఇందాక చెప్పిన కదా, ఒక్క ముళ్ళు కూడా లేని అలోవెరా అంటే ఇగో ఇది. సో ఇదనమాట, దీన్ని కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ ఇది పూత కూడా వస్తుందంట, పువ్వు కూడా వస్తుందంట ఈ చెట్టుకి. సో ఆ పువ్వు వచ్చినప్పుడు చాలా స్పెషల్గా దాన్ని కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకుంటుంటారు. సో ఇదనమాట హైదరాబాద్లో. అండ్ స్పెషల్గా ఇది ఎక్కడుంది అంటే నెక్లెస్ రోడ్లో ఉంది. సో నెక్లెస్ రోడ్లో ఎక్కడ అంటే మనకి బటర్ఫ్లై గార్డెన్ దాటిన తర్వాత, రైల్వే స్టేషన్ దాటిన తర్వాత, ఇంకా పర్ఫెక్ట్ అడ్రస్ చెప్పాలి మీకు అని అంటే జలవిహార్ దాటిన తర్వాత, జలవిహార్ నుంచి ఒక 100 మీటర్స్ దూరం వచ్చిన తర్వాత ఈ హర్బ్ అండ్ షర్బ్స్ గార్డెన్ ఉంటుంది అనమాట. ఇక ఈడ దాదాపు 380 రకాల మందుల చెట్లు, నేను అనేది చెట్లు మాత్రమే 380 ఉంటాయి. ఇక చిన్న చిన్న పాదులు, చిన్న మొక్కలు ఇవన్నీ కలిపితే అటు ఇటుగా ఒక 100 నుంచి 120 వరకు ఉంటాయి అనమాట. సో ఇందులోకి మనం అడుగు పెడితేనే ఆయుర్వేదిక్ హాస్పిటల్లోనూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్మే చోట పోతే ఎట్లుంటుందో అట్లాంటి స్మెల్ అంతా కూడా ఈ చెట్ల నుంచి మనకు వస్తుంటుంది. సో ఇది విజిటర్స్కి కూడా అలౌడే, కాకపోతే ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే అలౌడ్. అండ్ ప్రత్యేకంగా ఇది పెట్టడం ఎందుకంటే మెడిసినల్ ప్లాంట్ పైన అవగాహన, అండ్ దాంతోపాటు ఆయుర్వేదిక్ డాక్టర్స్కి కోసం అవైలబిలిటీగా ఉండడానికి. అంటే కొన్నిసార్లు తేలు గరిచిన, పాములు గరిచిన, ఆ విషయం విరుగుడుకు సంబంధించిన ఎన్నో కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించిన మెడిసిన్ ప్లాంట్స్, హర్బ్స్, షర్బ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకనే వాళ్ళ కోసం స్పెషల్గా ఏర్పాటు చేయడం, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కోసం అండ్ దాంతోపాటు విజిటర్స్ కూడా తెలియాలి అసలు పూర్వకాలంలో ఎట్లా మెడిసిన్స్ యూజ్ చేసేటోళ్ళు, ఏ చెట్టు దేనికి పనికి వస్తుంది అని చెప్పేసి దానికోసం ఏర్పాటు చేసినారు అనమాట. సో ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే వాటి కోసం ఒక ప్రత్యేకంగా మొక్కలు ఉంటాయి అని మాత్రమే మనకు తెలుసు. కాకపోతే మన చుట్టూ ఉండే మొక్కల్లో కూడా ఆయుర్వేదం ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. సో అది ఎట్లా అంటే ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు జామ, అరటి, తర్వాత ఇగో నా చేతిలో పట్టుకున్నాగా సమ్మర్ స్పెషల్గా మనకి తెలుస్తుంది చీమ చింతకాయ అంటుంటారు. సో ఈ సమ్మర్లో మాత్రమే కాతొస్తుంటారు అనమాట. ఈ చీమ చింతకాయకి సంబంధించిన చెట్టు నుంచి తర్వాత ఇప్పుడు వచ్చే పండ్లు ఏవంటే మనకి ఆరెంజ్ కలర్ పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్లకు సంబంధించిన చెట్టు ఇగో ఇడు ఉంది. ఈత పండ్లు ఊర్లలో కనిపిస్తాయి. సో ఈత పళ్ళ చెట్టుకు సంబంధించి కూడా మెడిసిన్స్ తీస్తుంటారు. అది ఫ్రూట్ దగ్గర నుంచి, సీడ్ దగ్గర నుంచి. అందుకని ఈత పండ్లు ఎప్పుడు వస్తాయని ఈ గార్డెన్ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక స్పెషల్ చెట్టు దగ్గర వచ్చినాయి. ఇది మొక్క ఏం కాదు, చాలా పెద్ద చెట్టు. చెప్పాలంటే ఈ గార్డెన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండే చెట్టు. సో అదేంటంటే ఇగో మొగిలి పూల చెట్టు. సో మొగిలి పూల చెట్టు. అండ్ ఇక్కడ ఈ పువ్వు ఇంత పెద్దగా పూస్తుందట. ఈ పువ్వు పూచింది అని అంటే ఇక్కడ గార్డెన్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి అడుగు పెట్టాలంటే మస్తు భయం అవుతుంది. పువ్వు పూసిందంటే మినిమం ఒక 7-8 ఖచ్చితంగా దీని కింద పాములు ఉంటాయంట. అండ్ ఇక్కడ దీని ఫ్రేగ్రెన్స్ దాదాపు ఒక 100 మీటర్స్ వరకు వస్తుందట. అంత స్పెషల్ అనమాట మొగిలి పూలు. అయితే మొగిలి పూలకు సంబంధించి మనకి పురాణాల్లో కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. నాకు ఇది చూసిన తర్వాత అదే యాదకొచ్చింది. అదేంటి అంటే బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్యలో ఒక పరీక్ష పెట్టిండు శివుడు అనమాట. అప్పుడు ఈ మొగిలి పూలు ఏదైతే ఉంటుందో ఆ మొగిలి పువ్వు బ్రహ్మ వైపు తప్పుడుగా జడ్జిమెంట్ ఇచ్చిందంట, తప్పుడు సాక్ష్యం చెప్పిందంట. అప్పుడు మహేశ్వరుడికి కోపం వచ్చి ఈ పువ్వుకు ఒక శాపం పెట్టిరంట, ఈ పువ్వు ఏ పూజకు పనికిరాదు అని. ఆ తర్వాత మళ్ళీ మొగిలి పూల చెట్లు వచ్చి వేడుకుంటే శివయ్యకి అప్పుడు శివరాత్రి రోజు ఒక్కరోజే మీరు పూజకు పనికి వస్తారని చెప్పినట్టు. సో అందుకనే ఈ పువ్వుకి శివరాత్రికి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా 2 మొక్కలు మనకు కనిపిస్తున్నాయి చెట్లు, 1 అండ్ 2. సో ఒకటి ఆడది, ఇంకొకటి మగదనమాట. ఆ ఆడ మొగిలి పువ్వు చెట్టుకి పూత వస్తుంది కానీ పువ్వు పుయ్యది. ఆ పూత కాయ కింద టర్న్ అయిపోతుంది అంటే చిన్న ఫ్లవరింగ్ వచ్చేసి అది కాత కింద. కానీ ఈ మగ చెట్టు ఏదైతే మొగిలి పూల చెట్టు కనిపిస్తుందో దానికి మాత్రం ఫ్లవరింగ్ వస్తుంది.
ఇంత పెద్దగా వస్తుంది ఆ ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ మొగ్గ నుంచి ఫ్లవర్గా రావడానికి మినిమం నెలన్నర పడుతుందంట. ఆ పువ్వు విచ్చుకున్న తర్వాత మళ్ళీ అది వాలిపోయి కింద దానంతంలో పడాలంటే మినిమం 15 రోజులు పడుతుందంట. ఇక్కడ ఉంటే గార్డెనింగ్ వర్క్ చేసి ఆయన నాకు చెప్పిండు. సో అది నేను మీతో షేర్ చేస్తున్నా. సో ఇదనమాట మొత్తానికి హర్బ్ గార్డెన్లో చాలా స్పెషల్. అట్లీస్ట్ ఈ మొక్కలు మనకి ఏం పనికి వస్తాయి, ఏం పనికిరావు అని పక్కన పెడితే అట్లీస్ట్ చూసే అవకాశం అని ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ మొక్కలు తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకోలేము. కాకపోతే మన చుట్టూ ఉండే మొక్కల్లో కూడా ఒక మెడిసిన్గా మనకు పనికొస్తుంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే కరివేపాకు కావచ్చు, అండ్ చిన్న చిన్న పిచ్చి మొక్కలుగా మనం చూస్తుంటాం. మన గార్డెన్కి యూజ్ చేసే మొక్కలు కావచ్చు, తర్వాత మనకి ఆవల చెట్టు కావచ్చు, ఆవాల మొక్కలు కావచ్చు, ఆవాలు తీసేవి, తర్వాత అడవి ఉసిరి చెట్టుకు సంబంధించి కావచ్చు. అసలు ఏవి దేనికి పనికొస్తాయి అంటే ఇక్కడ మనం ఇంట్లో ఉండే చుట్టూ మనం పెంచుకునే షోకేస్ ఫ్లవర్స్ కావచ్చు, లేదంటే మిగతా మొక్కల్లో నుంచో బాడీ పెయిన్స్కో, లేదంటే అల్సర్స్కో, మౌత్ అలర్స్కో, ఫీవర్కో, కఫ్కి, కోల్డ్కి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, వీటికి కూడా పనికొచ్చేవి చాలా మొక్కలు ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా వాడాలి అనే ప్రొసీజర్ కూడా అక్కడే రాసి పెట్టిందనమాట. సో నాలెడ్జ్ కోసం అయితే ఈ హర్బ్ గార్డెన్ని విజిట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ దగ్గర ఉంది. జలవిహార్ దగ్గర నుంచి 100 మీటర్స్ దూరంలో. మార్నింగ్ నుంచి నైట్ వరకు అవైలబుల్గా ఉంటుంది. కానీ గేట్ తాళం తీసుడు అంటే వీకెండ్స్లో ఎక్కువ టైం తీస్తారు, సాటర్డే అండ్ సండే. అండ్ నార్మల్ డేస్లో మార్నింగ్ 8 to 9 వరకు మాత్రం ఒక వాక్ వేసి రావచ్చు అనమాట. అందుకనే వాక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇది హర్బల్ గార్డెన్కి సంబంధించిన స్పెషల్ స్టోరీ.